health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. సాధారణంగా 40-50 ఏళ్ళు దాటితే చాలామంది హైపర్ టెన్షన్తో బాధపడుతూ ఉంటారు. సో ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది మనం సర్వసాధారణంగా 140/90 నుంచి అంతకుమించి ఉంటే కనుక మనం హై బ్లడ్ ప్రెషర్గా ఉంటాము. సో ఇందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటారు. సో ఈ సివియారిటీని బట్టి ఈ బ్లడ్ ప్రెషర్ స్టేజింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చాలామందికి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉంటుంది. అయితే చాలామంది సిమ్టమ్స్ ఉంటాయా లేదా అని అడుగుతుంటారు. అయితే ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ 170, 180 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీతో కూడా ఒకసారి సిమ్టమ్స్ ఏం లేకుండా మామూలుగా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వస్తుంటారనమాట. సో కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ని గుర్తించడానికి సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. సో అయితే ఈ హై బ్లడ్ ప్రెషర్ని గుర్తించడం ఎలా అంటే, ఇది యూజువల్గా సర్వసాధారణంగా ఒక జనరల్ చెకప్ కోసము డాక్టర్ క్లినిక్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి నిర్ధారిస్తారనమాట. అది ఇప్పుడు మనం ఇంట్లో కూడా చూసుకొని నిర్ధారించుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ ఉన్నది లేనిది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బీపీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఒకటి ఇంట్లో కూడా చెక్ చేసుకొని మనకి బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉందా లేదా అంటే అవుట్ సైడ్ ద నార్మల్ రేంజ్ ఉందా అనేది మనం నిర్ధారించుకోవచ్చు. అయితే ఇందులో ఒక్కోసారి ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే కొందరికి హాస్పిటల్ వెళ్ళినప్పుడు, సో హాస్పిటల్ సరౌండింగ్స్, ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఒక రకమైన యాంగ్జైటీ వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే డాక్టర్ ఆఫీస్లో బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినప్పుడు ఎక్కువగా ఉండి, ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినప్పుడు నార్మల్గా వచ్చిందనుకోండి, దాన్ని మనం వైట్ కోట్ హైపర్ టెన్షన్గా వ్యవహరిస్తాం అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఈ క్లినిక్లో ఎక్కువగా ఉండి ఇంటి దగ్గర తక్కువగా కానీ నార్మల్గా ఉండే వాళ్ళకి మనం బ్లడ్ ప్రెషర్ ఉంది లేదు అని నిర్ధారించడానికి ఏబిపిఎం అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ ఎక్విప్మెంట్ తోటి 24 hours మనం మనిషి నడుస్తున్నప్పుడు కూడా, తను రెగ్యులర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కూడా ఈ బీపీ ఆపరేటర్స్, ఈ ఎక్విప్మెంట్ అనేది బ్లడ్ ప్రెషర్ని రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటారనమాట. సో ఈ ఏబిపిఎం వల్ల పేషెంట్కి నిజంగా బ్లడ్ ప్రెషర్ ఉన్నది లేనిది నిర్ధారిస్తుంది. అయితే ఇది అందరికీ చేయము. అయితే కొందరికి మాత్రమే, ఏది ఇందాక చెప్పిన పరిస్థితుల్లో ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఏబిపిఎం చేసి సో పేషెంట్కి నిజంగా హై బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అని నిర్ధారించి మందులు వాడటం అనేది జరుగుతుంటుందన్నమాట. అయితే ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల అనర్థాలు ఏంటి, దీనికి వైద్యం చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అని అడగచ్చు. ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల వివిధ ఆర్గన్స్ మన బాడీలో ఉండే, ముఖ్యంగా హార్ట్ మీద స్ట్రెస్ పడుతుందన్నమాట. అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు హార్ట్ అనేది ఎక్కువ స్ట్రెస్ తోటి పనిచేయాల్సి వస్తుంది అనమాట. హార్ట్ పంపింగ్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది అనమాట. నార్మల్ లోడ్ కంటే హార్ట్ ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల గుండె కండరం పెరిగిపోవడం, గుండె కండరం వాచిపోవడం, హైపర్ట్రఫీ అంటారు అనమాట. సో దీంతో నెమ్మదిగా హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అదే సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సడన్గా హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ మోతాదు మించి సివియర్ హైపర్ టెన్షన్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి పల్మనరీ ఎడిమా అంటే లంగ్స్లోకి నీరు చేరడము, సో విపరీతమైన శ్వాసలో ఇబ్బంది రావడం, ఇలాంటి కాంప్లికేషన్ కూడా వస్తుంది. ఇంకా పోతే మిగతా అవయవాలు, సో కిడ్నీ కూడా ఇంకొక టార్గెట్ ఆర్గన్ అన్నమాట బ్లడ్ ప్రెషర్ కోసం. సో కిడ్నీస్ ఫెయిల్ కావడం జరుగుతుంది. కిడ్నీలో ఉండే రక్తనాళాల్లో మార్పులు వస్తాయన్నమాట. సో హైపర్టెన్సివ్ స్క్లెరోసిస్ అంటారు అన్నమాట. సో దాంతో కిడ్నీస్, కానీ ఇవన్నీ కూడా చాలా నెమ్మదిగా జరిగే ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మన ప్రమేయం లేకుండా, మనకి తెలియకుండానే లోపల డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కిడ్నీ కాకుండా ఇంకా మిగతా రక్తనాళాలు, అలాగే ఐస్ ఇంపార్టెంట్. మన కళ్ళలో ఉండే రెటినల్ బ్లడ్ వెసల్స్, వాటిలో కూడా ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల సో హెమరేజెస్ రావడము, విజన్ లాస్ రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని డయాగ్నోస్ చేయగానే బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్, బ్లడ్ ప్రెషర్ని నార్మల్ రేంజ్లో ఉంచడానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మెడికల్ ట్రీట్మెంట్, అలాగే నాన్ డ్రగ్ థెరపీ అని ఉంటాయి. సో బీపీ కంట్రోల్ చేయడానికి మందులే కాదు, అంటే మందు లేకుండా కూడా నాన్ డ్రగ్ ట్రీట్మెంట్, అంటే సరైన రెగ్యులర్గా వ్యాయామం చేయడం, ఫిజికల్ యాక్టివిటీ,
సో వారానికి 150 నిమిషాలకు తక్కువగా ఉండే ఫిజికల్ యాక్టివిటీ ఉండడము. అలాగే మనం తీసుకునే ఆహారంలో డైట్ కంట్రోల్ అనేది అనమాట. సో డైట్ కంట్రోల్ అంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము. హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్కి పొటాషియం ఉండే పదార్థాలు ఎక్కువగా మేలు చేస్తాయి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటి పదార్థాలు. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఇల్లిసిట్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో ఇది మందులు కాకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట. అలాగే బరువు తగ్గించడము, ఊబకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గించే జాగ్రత్తలు తీసుకోవడము, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అయితే కొందరికి ఒక్క ట్యాబ్లెట్ తోటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కాదు. అలాంటి వాళ్ళకి 2 డ్రగ్స్ 3 డ్రగ్స్ కూడా వాడాల్సి వస్తుందన్నమాట. సో కొందరికి 3-4 డ్రగ్స్ వాడినా కానీ అది బ్లడ్ ప్రెషర్ అనేది అదుపులోకి రాదు. దాన్ని రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ అంటామన్నమాట. సో అలాంటి వాళ్ళకి సర్వసాధారణంగా ఇంకేదో కారణం ఉంటుంది ఇది బ్లడ్ ప్రెషర్ పెరగడానికి. దాన్ని సెకండరీ కాజ్ అంటారు. చాలామందికి 80-90% పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్ని రావడానికి కారణము ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే అదొక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ నుండి వస్తుందన్నమాట. ఇది కాకుండా ఒక 10-20% పేషెంట్స్ మాత్రం సెకండరీ హైపర్ టెన్షన్ అనే జబ్బు ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ వేరే కాజెస్ వల్ల అనమాట. సో ముఖ్యమైన కారణాలు ఏముంటుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కానీ ఎడ్రినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ కానీ, సో వీటి వల్ల కూడా ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా ఈ సెకండరీ హైపర్ టెన్షన్లో ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ మనం 3-4 డ్రగ్స్ వాడినా కానీ కంట్రోల్ కాకపోవడం, సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా కంట్రోల్ కాకపోతే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్గా అనుమానించి దానికి తగిన పరీక్షలు అవి చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మందులు క్రమం తప్పకుండా వాడాలన్నమాట. హై బ్లడ్ ప్రెషర్ అనేది క్యూరబుల్ డిసీజ్ కాదు. మనం మందుల వల్ల కేవలం మనము దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. అందుకని మందులు కంపల్సరీగా వాడాలి, రోజు వాడాలి, ఫ్రీక్వెంట్గా బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ వచ్చిన తర్వాత 3-4 మంత్స్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. సో కొందరికి ఈ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరికి బ్లడ్ ప్రెషర్ బీపీ మెడికేషన్స్ అడ్జస్ట్మెంట్ అవి ఫ్రీక్వెంట్గా అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఈ బీపీ మానిటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ముఖ్యమైనదండి. సో డైట్ కంట్రోల్, సాల్ట్ రెస్ట్రిక్షన్, మందులు క్రమం తప్పకుండా వాడటము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి పోకుండా ఉండడం, ఇవి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు.